నమస్కారం అండి మీకు సంస్కారం పెంచుకోండి, అహంకారం వీడరండి, ఓంకారం పూనరండి, హద్దులను దాటకుండా బుద్ధిగా మీరుండి ఎప్పుడు శ్రద్ధగా సేవించితేను సిద్ధులు నీ వశమవ్వును, శ్రద్ధగా సేవించితేను సిద్ధులు నీ వశమవ్వును. నమస్తే నమస్తే నీకు నమస్తే మహారాజ మనసు గారు మహానమస్తే. ఏమని చెప్తున్నారు ఫస్ట్ లైన్లో? నమస్కారం అండి మీకు సంస్కారం పెంచుకోండి. ఏమన్నారు? సంస్కారం పెంచుకోండి అన్నారు. అంటే ఏంటి సంస్కారం అంటే ఏంటి? మన మనసుకు మనమే చెప్పుకుంటున్నాం, మన మనసుకు మనమే మా అమ్మగా నీకు దండం పెడతా, కొంచెం మంచి పుస్తకాలు చదవే, మంచి వీడియోలు చూడవే, పలానా గురువుగారు చెప్పేది వినవే అని చెప్తే వింటదా ఇది? ప్రోగ్రామ్స్ ఇప్పుడు సీరియల్స్, మరి ఎలా సంస్కారం పెరుగుతుంది? అయితే అమ్మ వేషాన్ని చూసి మోసపోవద్దు, వేషాన్ని చూసి సపోజ్ కృష్ణయ్య గారు తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు, రంగు టవల్ వేసుకున్నాడు, భలేకున్నాడు, మంచోడు అని చెప్పి మీరు అనుకోవద్దు. చెక్ చేసుకోండి, నిజంగా కృష్ణయ్య గారు మంచోడో కాదని మీరు చెక్ చేసుకోండి. నేనేం ఫీల్ అవ్వను, మీరు చెక్ చేసుకుంటా అంటే నేనేమి ఫీల్ అవ్వను. చెక్ చేసుకోండి, మీ ఇష్టం. నన్ను చెక్ చేసే ముందు మీరు కూడా చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత నన్ను చెక్ చేయండి. నటన సరైనటువంటిది కాదు. ఎందుకంటే అమ్మా సమాజం ఎలా ఉంటుందంటే యాస్టిస్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, ఉన్నది ఉన్నట్లుగా నిజం నిర్ధారణ చేసి మాట్లాడేటువంటి వాళ్ళు మీకు కనిపించరు. మనమున వాక్కున తనువున పని ఒక్కటి కలిగి ఉండి పద్ధతి తోడన్ భాగవత కృష్ణదేశకుల వారు చెప్పారు. ఏమని చెప్పారు? మనిషి అంటే ఎలా ఉండాలి అని చెప్పారు అంటే ఏమని చెప్పారు? శరీరం ద్వారా ఏదైతే చేస్తున్నామో, నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నామో, మనసులో కూడా అదే ఉండాలి. శరీరం ద్వారా ఎలాంటి కర్మలు చేస్తున్నామో, నోటితో ఏం మాట్లాడుతున్నామో, మనసులో కూడా అదే ఉండాలి. మూడింటి యొక్క పని ఒక్కటే అయి ఉండాలి. ఏమనకయ్య ఎట్లా ఉండాలా? మూడింటి పనులు ఒక్కటే ఉండాలి. మళ్ళా పైకి ఒకటి చేయడం, మనసులో ఒకటి ఉంచుకోవడం, నోటితోటి ఇంకోటి మనకు అర్థమవుతూనే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది, వాళ్ళ మనసులో ఏముందో అర్థమైంది, వాళ్ళ ప్రవర్తన ఏంటో మనకి అర్థమైంది. ఎందుకు? మూడింటికి సింక్ అవ్వదు, ఒకదానికొకటి సింక్ అవ్వదు. వాళ్ళ జీవన విధానం అలా ఉంటుంది. మీరు అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం తీరదు, నటించే వాళ్ళు లోకంలో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మన గురువుగారు ఏమని చెప్తున్నారు మనకి? శరీరంతో ఏ బొట్టు అడ్డబొట్టు పెట్టుకుంటే అడ్డబొట్టు, నిలువు బొట్టు పెట్టుకుంటే నిలువుగట్టు, ఏ పుస్తకం పట్టుకొని చదువుతున్నావో అది, ఎట్లా ఉన్నావో ఏం మాట్లాడుతున్నావో లోపల కూడా అదే ఉండాలన్నారు. మూడు ఒక్కటై ఉండాలన్నారు. మరి అందరూ అలా ఉంటారా? వాళ్ళ యొక్క స్వభావాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క స్వభావాలు వేరుగా ఉంటాయి కాబట్టి దాన్ని గుర్తిరగాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాము. ఇక్కడ రాసింది ఏంటది? తాబేలు తేలు. మీరు వినే ఉంటారు ఎగ్జాంపుల్, అయినా కానీ ఒకసారి గుర్తు చేస్తా. తేలు యొక్క స్వభావం పొడుస్తుంది, టక్కున కొడుతుంది అన్నమాట. ఎందుకు? దాని లక్షణం అది, దాని యొక్క స్వభావం అది. ఇక తిక్కలోళ్ళు కనపడ్డారనుకో ఏదో ఆడుకుంటుంది. మళ్ళీ భక్తులు కనపడ్డారనుకోమ్మా అది ఆడుకుంటుంది అన్నమాట. మీరు వినే ఉంటారు, ఒక మహాత్ముడు అది నీళ్లలో పడితే నన్ను ఒడ్డునయ్యా అన్నదంట. నన్ను నువ్వు కుడతావుగా అన్నదంట. నేను కుట్టంలే అన్నదంట. ఒడ్డున వేసాను, పట్టుకొని ఒడ్డున వేస్తాను, టక్క 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 కుట్టిందంట. కుడితే నా లక్షణం అదే అన్నదంట.
ఒక మహాత్ముడు దాని లక్షణం నీకు తెలుసు కదరా, స్వభావం నీకు తెలుసు కదరా, అయినా కానీ దాన్ని తీసుకొని ఒడ్డుని ఎందుకు వేసినవురా అని అంట. ఒక క్రూర జంతువు అనుకోండి, లేదా క్రూర ప్రాణి, విషపూరితమైనటువంటి ఒక చిన్న ప్రాణి, అదే దాని యొక్క స్వగుణాన్ని వదులుకోకపోతే, దాని యొక్క స్వభావాన్ని వదులుకోకపోతే 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ? ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అడుగుపెట్టి 30 సంవత్సరాలు అవుతుంది. మరి నేనెంత నిగ్రహ స్థితి కలిగి ఉండాలా? నేను నా స్వభావాన్ని ఎందుకు వదులుకుంటా అని చెప్పి, నాకు రక్షించడమే నా స్వభావం అని చెప్పి ఒడ్డునేసి. సేమ్ తాబేలు సామెత కూడా అంతే అనమాట. తాబేలు ఒడ్డున అట్లా నిల్చొని ఉంది. నిల్చొని ఉంటే తేలు వచ్చింది. తేలు వచ్చేమన్నదంటే, మిత్రమా నాకు అర్జెంటుగా అవతలకు వెళ్ళే వర్కౌట్ ఉంది, కొంచెం నన్ను అవతలకు చేర్చవా, నీళ్ళల్లో వెళ్ళటం నాకు కష్టంగా ఉంది, కొంచెం నేను నీ పైన ఎక్కుతా. దేనిపైన అమ్మ? తాబేలు పైన. నీ పైన ఎక్కుతా, నన్ను కొంచెం అవతలకు చేయొచ్చు అన్నదంట. నేను అసలు నేను చేస్తా, నీ సంగతి నాకు తెలుసు, ఎక్కంలో కొడుతుంటావు నాకు, అబ్బా నీ సంగతి నాకు తెలియదా, ఎంతమందిని కొట్టలేదు. నేను అస్సలు కొట్టినా, ఇప్పుడు మారా. మొన్ననే సత్సంగానికి వెళ్ళా, మొన్ననే సత్సంగానికి వెళ్ళా, నీకు తెలియదాం, అక్కడ 100 మంది భక్తులు ఉన్నారు, ఎవరిని కొట్టను కూడా కొట్టలా. ఎంత మారింది అనుకుంటున్నావు? ఏం కాదు పా అదంట. నిజమే అనుకుంది, చెబుతుంది కదా, సత్సంగానికి వెళ్ళా మారే అంటుంది, నేను నాన్ వెజ్ తింటలేదు అంటుంది, చాలా చెప్పింది అనమాట. నేను రామమంత్రం చదువుతున్నా, మొన్ననే అయ్యొచ్చు కూడా వెళ్ళొచ్చా అన్నదంట. ఇవన్నీ చెప్పేసరికి నిజమే అనుకుంది తేలు. దానికి తెలియదు కదా, తీయగా చెబితే నిజం అనుకొని నమ్మింది. తీయగా చెబితే నిజం అనుకొని నమ్మింది. సర్లే అసలు ఎక్కువ మరి తీసుకుపోతా, అర్జెంట్ అంటున్నావు కదా, అవతలకి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి ఎక్కించుకుంది. ఎక్కించుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళాక ఎట్లా కొట్టిందంట. ఇక మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అప్పుడు అని ఏందే మరి మారిపోయా అన్నావు కదా, కొట్టినాను కదా, ఏదో అలవాట్లో కొట్టినలే అన్నదంట. ఏదో అట్లా అలవాట్లో. అలాగే మన చుట్టూ కూడా చాలామంది కనిపిస్తారు ప్రపంచంలో లోకులు. అర్థమైందమ్మా? వాళ్ళు కూడా మనలాగే మంచిగా బొట్లు పెట్టుకొని కనిపించవచ్చు, మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళ స్వభావం మారిందా లేదా అనేటువంటిది రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీవు చేసేటువంటి సాంగత్యమే నీ యొక్క ముందుకు వెళ్ళేటువంటి దాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, నువ్వు ఎలాంటి వాళ్ళతో కలిసి జీవిస్తున్నావో అదే నువ్వు ముందుకు వెళ్ళేటువంటి దారిని చూపిస్తుంది. మనం ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేయాలనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? వెనకటి రోజుల్లో చెప్తారు కదా, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో చెప్తా అన్నారు. నీ ఫ్రెండ్ ఎవడో చెప్తే నువ్వు ఎలాంటి వాడవో చెప్తా అంటారు. ఎలా చెప్తారు? వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పిండు, ఫలానా ఎక్స్ అన్నాడు, వాడు ఎప్పుడూ బార్లోనే ఉంటాడంట. వాడు ఎప్పుడూ బార్లోనే ఉంటాడంట. వీడు ఎలాంటి వాడు అని ఎమ్మటే గుర్తిస్తారా, గుర్తించడా అమ్మ? ఒకడు ఎప్పుడు కూడా కార్డ్స్ ఆడుతూ ఉంటాడు, వాడితో వీడికి ఫ్రెండ్షిప్. అమ్మ, ఈ లోకంలో ఎలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాడు, అలాంటి అలవాట్లు ఎక్కడ ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి వెతికి 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 వెళ్ళి వాడినే పట్టుకుంటాడు. అలాంటి వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం గుర్తించగలగాలి. మనం భక్తులు ఎలా ఉండాలి అంటే అమ్మ, మనం ఇన్ని విడిచిపెట్టాలని చెప్తామా? చూడండి, మనం విడిచిపెట్టలేము. ఉమాదేవి గారు, ఎంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది? చిన్న ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే మన సాధన ఎలా ఉన్నది అనే దానికి చెప్తున్నాడు. సంస్కారం లోపల ఏది ఉన్నదో ఎలా అభివ్యక్తం అవుతుంది అన్నమాట మనం చేసే పనుల ద్వారా. బస్సు ఎక్కిండంట, బస్సు ఎక్కితే అక్కడ ఒక సీట్, అక్కడ ఒక సీట్, అక్కడ ఒక సీట్, అక్కడ ఒక సీట్ ఉందంట. మరి ఎక్కడో సీట్లో కూర్చోవచ్చు కదా. ఎంతసేపు అయినా జర్నీ చేసే టైం ఎంత? 10 నిమిషాలు, అర్ధగంట వేసుకుందాం. వాణెక్కే చెప్పి అర్ధగంట ప్రయాణం చేయాలి. అర్ధగంట ప్రయాణం చేసేదానికి ఎవరు పక్కన కూర్చోవాలని చూస్తాను అనమాట. ఆయన ముసలాయన, ఏం ముసలామా, వాడికి సరిగ్గా జుట్టే సరిగ్గా దూకోలేదు, స్నానం చేసిండో లేదో, వాడి దగ్గర అటు కూర్చుంటాం, ఎడ కూర్చుందాం. అంటే అర్ధగంట జర్నీ కోసమే బస్సు ఎక్కితే ఎవరు పక్కన కూర్చోవాలని ఇంత డిస్కషన్ చేసేటువంటి మనం మన జీవితాన్ని కొనసాగించుకున్నటువంటి లాస్ట్ మినిట్ అంటే మోక్ష సౌదాన్ని చేరాలని అనుకునేటువంటి వాళ్ళు మనం
మరి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి? ఆలోచించుకోవాలా వద్దా? ఎక్కడ కూర్చుంటే ఏమైద్దమ్మా అర్ధ గంట దానికి? ఇంకో చిన్న ఎగ్జాంపుల్. రామాలయంలో సత్సంగం జరుగుతుందంట. రామాలయంలో సత్సంగం జరుగుతుంది. ఒక భక్తురాలు వచ్చింది. అక్కడక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి. వెళ్ళింది ఎందుకు? ఆ మహాత్ముడు ఏం చెప్తుందో వినటానికి. ఆ మహాత్ముడు ఏం చెప్తుండో వినటానికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళగానే ఎంట్రన్స్లో చైర్ ఖాళీ ఉంది, అక్కడ కూర్చోవచ్చుగా? కాదు. అసలు సత్సంగానికి వెళ్ళింది పిన్ని గారు ఫోన్ చేసిందని కదా. సత్సంగానికి వెళ్ళిందే పిన్ని గారు ఫోన్ చేసింది. పిన్ని గారు ఎక్కడున్నదో ఎతికి ఆ జనం మధ్యలోకి వెళ్ళి, సత్సంగం వింటాం తర్వాత సంగతి, ఆ జనంలోకి వెళ్ళి పిన్ని గారి పక్కన కూర్చున్న వాళ్ళని లేపి అక్కడ కూర్చుంది. ఇనేది ఎంతసేపు? సత్సంగం జరగ కూర్చోవాలి, పిన్న పక్కన కూర్చోవాలి. జరిపి మరి అర్ధ గంట సత్సంగం వినటానికి పిన్ని గారి పక్కన కూర్చుండేంటి, వదిన గారి పక్కన కూర్చుండేంటి, అక్కగారి పక్కన, ఎవరికి పక్కన కూర్చుండే? పిన్ని గారితో పని ఏంటి? చెప్పే మహాత్ముడితో కదా నీకు అటాచ్మెంటు. ఆ మహాత్ముడు చెప్పేది వినటానికి కదా నువ్వు వెళ్ళింది. ఎవరు పక్కన కూర్చుండే? వాళ్ళని జరిపి కూర్చోవలసినటువంటి అవసరం. వెళ్ళింది పంతులు గారు చెప్పే ఉపన్యాసం వినటానికి కాదు, పిన్న అని చెప్పేటువంటి ఉపన్యాసం వినటానికి. కథ ఇంటికాడ విన్నీరు అనమాట. బయట వీళ్ళిద్దరు కలిసి తిరిగిందంటే ఇంటికాడ అత్తగారు అసలు ఊరుకోరు. పిన్నామతో కలిసి తిరుగుతుందంటే ఇంటికి వెళ్ళకుండా అత్తగారు వాతలు పెట్టింది అనమాట. అందుకని పిన్ని గారింటికి అసలు వెళ్ళకూడదు అనేటువంటిది కాన్సెప్ట్. సత్సంగం కాడికి వస్తే ఎవరు చూడరుగా, ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళకి అసలు భక్తి లేదు, వాళ్ళకి అసలు గుడి మెట్టే ఎక్కరు. అందుకని గుళ్ళో కలుసుకుంటున్నారు వీళ్ళు. సరే, ఎవరన్నారమ్మా మందిరంలో అయితే బాగుంటుంది అన్న. అక్కడ రామాలయంలో కాదు, మందిరంలో కూడా. మందిరంలో అయితే అటు జరగదుగా అమ్మ. ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ కూర్చున్నాం. కానీ పిన్ని గారి పక్కన కూర్చోవాలి, వదిన గారు కూర్చొని జరిపి లే నేను అటు జరిగిపో, అలా జరిపి కూర్చుంటావా? ఏ కళ్యాణి గారు అలా జరగమని కూర్చుంటావా? సులేషణ గారి పక్కనే కూర్చుంటావా? పద్మాంటి పక్కనే కూర్చుంటావా అమ్మ? ఝాన్సీ గారి పక్కన కూర్చోవా? వాణి వాకే పక్కన కూర్చోవా? వీళ్ళ జ్ఞానం చెప్పరా? వీళ్ళ జ్ఞానులు కాదా? మరి ఏందమ్మా, అందరూ జ్ఞానులే అయినప్పుడు, అందరూ గురువుగారు చెప్పినటువంటి వినేటువంటి పద్ధతిలో సాధన చేయడానికి వచ్చినప్పుడు ఫలానా వాళ్ళ పక్కనే కూర్చోవాలనేటువంటి థాట్ ఏంటి? అంటే మన లక్ష్యం వేరే అయ్యింది. ఝాన్సీ గారి పక్కన కూర్చుండి అని చెప్తే గురువు గారు చెప్పేది ఏమంటుంది, లేదా కూర్చొని ధ్యానం చేయమంటుంది. మరి పిన్ని గారు ఇంక వేరే వాళ్ళ దగ్గర అట్లా కాదు కదా. కాస్త మధ్య మధ్యలో ఈ ఉపన్యాసంతో పాటు ఆ ఉపన్యాసం కూడా వినొచ్చు. అంటే మన ఆశ్రమంలో కాదులేమో, వేరే చోట. మన వాళ్ళం అసలు పర్ఫెక్ట్గా ఉంటాం. ఎక్కడ ఉన్నా బయట నిల్చున్నా కానీ ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడతాం. మనం వేరే విషయాలు మాట్లాడతామా? ఇది తప్ప వేరే మాట్లాడమని నేను అనుకుంటున్నా. ఒకళ్ళు వేరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మార్చుకోండి. ఎందుకంటే విలువైనటువంటి మీకు ఇంకొకటి తెలిసే ఉంటుంది, దశవిధ పాపాలు అని చదివారమ్మ. మన పుస్తకాల్లో కూడా ఇంతమంది పాత బుక్స్లో రాసే ఉన్నాయి. మన సద్గురు ఉపదేశామృతసారంలో కూడా ఉంది దశవిధ పాపాలు. అందులో ఒక పాపం చెప్తా. నేను చెప్పానమ్మా, ఏ గురువుగారు మాకు పుణ్యాలు చెప్పరా, పాపాలు చెప్తారని అనుకోరుగా అమ్మ. అంటే మనమేమైనా మిస్టేక్ చేస్తానేమని చెప్తున్నా. ఒక రకమైనటువంటి పాపం ఏమని చెప్పారంటే, ఎదుటి వాళ్ళ యొక్క విలువైనటువంటి సమయాన్ని హరిస్తే కూడా పాపమే. అర్థమైందమ్మా? ఎదుటి వాళ్ళు ఎవరైనా పుస్తకం చదువుతుంటే వాడి పుస్తకాన్ని ఆపి, వాడు మంత్రం చదువుతుంటే మంత్రాన్ని ఆపి, వాడు ధ్యానం చేస్తుంటే వాడి ధ్యానాన్ని ఆపి నీ రామాయణం వినిపించడం కూడా వాడి యొక్క విలువైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి విలువైనటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసినటువంటి కారణం చేత ఆ 3 గంటల్లో వాడు ఎంతైతే మానసిక ఇబ్బందిని అనుభవిస్తాడో ఆ పాపం మొత్తం నీ అకౌంట్లో వేస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తా అన్నా కానీ నీకు దండం పెడతా, నాకు చెప్పొద్దాను వాళ్ళు ఇక్కడ నమస్తే నమస్తే నీకు నమస్తే అని చెప్పినట్లుగా ఎదుటి వాళ్ళు ఏదైనా మనకు చెప్పినా కానీ మనం రియాక్ట్ అవ్వవు. మన యొక్క విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చేయమంటున్నారు ఇక్కడ? నమస్కారం అండి, మీకు సంస్కారం పెంచుకోండి. మనం సంస్కారాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంస్కారం మనలో పెరిగింది లేదా ఎలా తెలుస్తుంది? మనలో సంస్కారం పెరిగింది లేనిది ఎలా తెలుస్తుంది? ఎలా గుర్తిస్తారు? మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆచరణ ద్వారా, మన యొక్క మాట తీరు ద్వారా. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళ యొక్క మాట ఎలా ఉంటుంది అంటే మృదు మధురంగా ఉంటుంది.
ఆనందాన్ని కలిగించేట్లుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎప్పుడూ అనుకోరు. అవసరమైతే వాళ్ళు ఇబ్బంది పడతారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టరు. నిస్వార్థంగా జీవిస్తారు. వాళ్ళు నిస్వార్థంగా జీవిస్తారు, ప్రతిఫలాన్ని ఆశించకుండా జీవిస్తారు. అది సంస్కారం పెరిగినటువంటి వాళ్ళ యొక్క జీవనశైలి. ఇప్పుడు మనకు సంస్కారం పెరిగిందా లేదా? మాకేం తెలుసు గురుగారు, మీరు చెప్పాలా. ఇన్ని సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం కదా, మీరు చిన్నప్పుడు నుంచి మమ్మల్ని చూస్తున్నారు. ఫస్ట్లో మేము ఎట్లనో ఇప్పుడు ఎట్లనో మీరు చెప్పాలి. అర్థమైందమ్మా? కొన్ని తెలుస్తాయి అమ్మా, కొన్ని తెలియకుండా ఉంటాయి. తెలియకపోయినా కానీ తెలియజేసేప్పుడు తెలియజేస్తారు, కానీ సమయస్ఫూర్తితో జీవించాలి. ఓకే అమ్మా. నెక్స్ట్, అహంకారం వీడరండి, ఓంకారం పూనరండి. దేన్ని విడిచిపెట్టాలమ్మా? అహంకారాన్ని విడిచిపెట్టాలి. అసలు మనకి అహంకారం ఎందుకు ఉంటుందమ్మా? భక్తులకు అహంకారం ఉంటుందా? ఎందుకంటే ఎవరైతే అహంకారంతో మదమత్సర్యాలతో జీవించారో వాళ్ళు వినాశాన్ని పొందారు. అర్థమైందమ్మా? మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములో వినావే. గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములో వినావే. గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నో చోను నిర్ర నీల్కుచు మిర్రి చూపు వెర్రితనమున చూడబోకు మానసాని వినావే. భూతమూల చట్టమేమో గనావే. మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీకు తెలిసిందే. లక్ష్మీదేవి వాహనం తెలుసమ్మా మీకు? విష్ణుమూర్తి గరుత్మంతుడు, శివుడు నంది వాహనం, బ్రహ్మదేవుడికి హంస వాహనం, ఇట్లా చెప్తారు కదా. యమధర్మరాజుకి దున్నపోతు అని చెప్తారు కదా. లక్ష్మీదేవికి ఏ వాహనం? గుడ్లగొబ్బ. ఏ అమ్మ ఇంక మంచి ప్రాణులే లేవా గుడ్లగొబ్బ అని చెప్పారు? ఏ అమ్మ ఏ పావురాన్నో ఏ రామచిలకనో చెప్పొచ్చుగా, గుడ్లగొబ్బని ఎందుకు చెప్పారు? అదే లక్ష్మీదేవి ఎవరికైనా వస్తే, లక్ష్మీదేవి ఎవరింటికైనా వస్తే, లక్ష్మీదేవి ఎవరింటికైనా వస్తే వాళ్ళ గుడ్లు పైకి వస్తాయంట. గుడ్లకోపోయింది ఏమో, వాళ్ళ గుడ్లు ఎట్లా వస్తాయంట. ఏంటి అర్థం? ఇక వాళ్ళు కిందికి చూడరు, వాళ్ళు కిందికి చూడరు అన్నమాట. అవి అనుకోండి, చూడదు, వాడు పైకి చూసుకుంటూ పోతాను అంటే పైకి చూసుకుంటూ పోతానంటే పైకి చూసుకుంటూ వెళ్తానని అర్థం కాదు, పలకరించకుండా వెళ్తానని అర్థం. పలకరించకుండా వెళ్తున్నానని అర్థం. ఎందుకంటే ఇప్పుడు వీడు ఆనట్లేదన్నమాట, వాడి లెవెల్ పెరిగింది, వాడి లెవెల్ పెరిగింది. లెవెల్ పెరిగిందని గుర్తు ఏంటంటే గుడ్ల పోపని అందుకే చెప్పారంట. అమ్మవారు లక్ష్మీదేవి గుడ్ల పోప మీద పోయిద్దని కాదు అర్థం, ధనం సంపాదించుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. మనం భక్తులం కాబట్టి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాం. అర్థమైందమ్మా? కోట్లు ఉన్నా కానీ తీసుకెళ్ళేవి కావు. అర్థమైందమ్మా? ఎంతున్నా కానీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. రూపాయి కూడా మన వెంట వచ్చేటువంటిది కాదు. అంతేకమ్మా, వస్తాయా? రూపాయి కూడా మన వెంట రా. కాబట్టి దాన్ని గుర్తెరిగి మనం జీవించాలి. ఏది శాశ్వతం కాదు అనేటువంటిది గుర్తించాలి. మనకి దీనికి గురువుగారు అహంకారాన్ని 8 చెప్పారు. తెలుసమ్మా మీకు? ఎన్ని చెప్పారు? 8. దాన్ని ఏమన్నారు? అష్టమదాలు అన్నారు. ఏమన్నారు? అష్టమదాలు అన్నారు. దాంట్లో ఫస్ట్ది ధనమదం. డబ్బులు ఎక్కువగా వస్తే ఇంకా వాళ్ళు ఆ అహంకారంతో జీవిస్తారు. మా వార్తకి ఎప్పుడు సామెత చెప్పిద్ది అనమాట, నడమంతరాన్ని సిరొచ్చినా నరాల మీద పుండు వచ్చినా కానీ నిలవరంట. సామెత బాగా చెప్పిద్ది అక్క వార్తకి. మీకు తెలిసే ఉంటుంది. అంటే ఏంటి అర్థం? మధ్యలో ధనం వస్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది అని అర్థం. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ అమ్మ అందరూ అలా కాదు. ఇది పెరిగితే
సంస్కారం పెరిగినటువంటి వాళ్ళు మార్పు చెందరు, ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు. నేను చెప్తున్నా, ఒక ఊరిలో అమ్మ ఒక భక్తులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే 20 years బ్యాక్ చెప్తున్నా, వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్తే వాళ్ళు దక్షిణ పెడితే దక్షిణ మళ్ళీ మేము అక్కడే పెట్టి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. దక్షిణ తీసుకోకుండా వచ్చినాం. కొంతమంది వేరే వాళ్ళు దక్షిణ పెడితే ఇంతే పెట్టారా అని కూడా అనుకోమమ్మా. మళ్ళీ వీళ్ళు కొంతమంది దక్షిణ పెడితే అక్కడే పెట్టొచ్చినాం అనమాట, తీసుకోకుండా వచ్చినాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి. తర్వాత వాళ్ళ పొలం రేట్ వచ్చింది 40 లక్షలకి అమ్మారమ్మ. అమ్మితే వాళ్ళు మంచం కొన్నారు ఫస్ట్ టైం, డబల్ కాట్ మంచం కొన్నారు ఫస్ట్ టైం. డబల్ కాట్ మంచం కొన్న తర్వాత ఫోన్ చేశారనమాట, కృష్ణయ్య గారు మేము మంచం కొన్నాం, మీరు రావాలన్నారు. నాకు వెంటనే వెళ్ళడానికి కుదరలేదు, 3-4 రోజులు పట్టిందనమాట. అయినా వాళ్ళు మంచం అలాగే ఉంచారనమాట. మళ్ళీ వెళ్ళి ఫస్ట్ గురువుగారు పడుకున్న తర్వాత, కృష్ణయ్య గారు పడుకున్న తర్వాతనే ఆ మంచం మీద మేము పడుకున్నామని చెప్పి అలాగే ఉంచారు 4 రోజులు. అంటే చూడండి, అంటే సంస్కారం అది. ధనం వచ్చింది, ఫస్ట్ ఏమీ లేనటువంటి వాళ్ళు ధనం సంపాదించుకున్నారు, అయినా కానీ వాళ్ళలో మార్పు రాలేదు. సేమ్ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాంటి భక్తి, అలాంటి జ్ఞానంతో జీవించారు. అర్థమైనా? అంటే ధనమదం. అలాగే ఇంకోటి కులమదం, నేను ఎక్కువ కులంలో జన్మించాను అనేటువంటి అలాంటి అహంకారం అనేటువంటిది వస్తుంది. ఇంకొకటి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటువంటి అహంకారం అందరికీ వచ్చేటువంటిది ఉండదు అనమాట, విద్యామదం. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్, అందరూ నోట్ చేసుకోవాలి. విద్యా మతం. ఎక్కువ చదువుకున్నాను, నేను ఎక్కువ గ్రంథాలు చదివాను, నేను భగవద్గీత చదివా, ఉపనిషత్తులు చదివా, దీక్షతీయం చదివా, కందార్థాలు చదివా, మొత్తం చదివాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ మతం, ఆ అహంకారం ఉండకూడదు. ఎక్కువ చదువుకున్నాను అనేటువంటి అహంకారం ఉంటుంది, అది లేకుండా చూసుకోవాలి మనం. మనకు ఉండదు అనుకోండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం. ఇంకొకటి చెప్పి మొత్తం కాదు, ఒక్కటి చెప్తా. శీల మదం విన్నారమ్మా ఎప్పుడైనా? అష్టమదాల్లో శీల మదం. శీల మదం అంటే నేను ఎక్కువ భక్తి కలిగి ఉంటాను. శీల మదం అంటే నేను ఎక్కువ మంచి శుద్ధిగా స్నానం చేస్తా, నేను ఎక్కువ అనుష్ఠానం చేస్తా, నేను ఎక్కువ జపం చేస్తా, నేను ఎక్కువ మంత్రం చదువుతా, నేను ఎక్కువ సద్గ్రంథాలు చదువుతా, నేను ఎక్కువ ధ్యానం చేస్తా, నేను ఎక్కువ దాన ధర్మాలు చేస్తా అనేటువంటి శీలమదం. నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నేను కార్తీక మాసం మొత్తం 30 రోజులు స్నానం చేసా తెలుసా, తలంటి స్నానం చేసా తెలుసా. అంటే నాలాగా ఎవరు అంత శుద్ధిగా లేరు, నాలాగా ఎవరు సాధన చెయ్యట్లేదు, నేనే గొప్పగా సాధన చేస్తున్నాను అనేటువంటి ఒక అహం, భక్తిలో అహం. అర్థమైందమ్మా? అది లేకుండా మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఏందో పూనమని చెప్పారమ్మా, ఏంటది? అహంకారం వీడరండి, ఓంకారం పోనరండి. అమ్మయ్య, ఏదో పూనుకోమన్నారు, ఇప్పుడు అనుకున్నారు ఒకటి, ఏమనాలా? ఓంకారం అనుకోవాలి. ఏమనాలమ్మా? ఓం అనాలంట. అంటే పాయ్, ఓం అని అంటే పాయ్. నేను ఓంకారం గురువుగారు, మనకి ఓంకారం లేదుగా గురువుగారు, మళ్ళీ దీంట్లో అట్రా సరే, మనకి ఓంకారం పూరించడం లేవుగా, ఓంకారం పూరించడం లేవుగా. ఓంకారం పూజించడం అంటే అమ్మ సోహం ధ్యానం చేయటమే. ఓంకారం పూరించడం అంటే మళ్ళీ అది వేరే అని అనుకోమాకండి. మామూలుగా ఓం అనే ఓం ఇలా పూరణ చేసినా కానీ అది ఆరోగ్యాన్ని కలిగిస్తుందమ్మా, నాడీ శుద్ధి కలుగుద్ది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓంకార సాధన చేస్తే, ప్రణవోపాసన చేయటం వలన నాడీ శుద్ధి కలుగుతుంది, వాక్ శుద్ధి కలుగుతుంది, సంకల్ప సిద్ధి కూడా కలుగుతుంది ఓంకార సాధన చేస్తే. లేకపోతే మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా సోహం ధ్యానమైనా మీరు చేస్తున్నారు కాబట్టి దాని గురించి నేను వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సోహం చేస్తున్నారు కమ్మా, మొన్న అనుకున్నాం మనం 3 గంటలు చేస్తాను అనుకున్నాం. మనం సోహంకారం 3 గంటలు చేస్తాను అని అనుకున్నాం. ఇంక మీరు పెంచే ఉంటారని నేను అనుకుంటున్నాను, తగ్గించరని, 3కు తగ్గించరని నేను అనుకుంటున్నా. ఏ వాణకయ్య, 3కు తగ్గించరని నేను అనుకుంటున్నా. ఓకే, పెంచే ప్రయత్నం చేద్దామమ్మా. సమయాన్ని సోహం ధ్యానం చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. హద్దులను దాటకుండా బుద్ధిగా మీరుండి, ఎప్పుడు మనకి ఏవైతే నియమాలు చెప్పారో మనం జీవించడానికి కావలసినటువంటి కంట్రోల్ కావడం కోసం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక హద్దు,
ఒక పరిధి కలిగి జీవించాలి. మనం మాట్లాడేప్పుడు కానీ మన యొక్క జీవన గమనంలో ఎప్పుడు కూడా మనం హద్దు దాటి ప్రవర్తించకూడదు. హద్దు దాటి ప్రవర్తించకూడదు అంటే హద్దు దాటి ప్రవర్తించకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు సపోజు మీరు అలా కుర్చీలో కూర్చున్నారనుకోమ్మా, ఒక గురువు గారు అటుగా వచ్చారనుకో, ఏం చేయాలి? మీరు లేచి నిల్చొని వాళ్ళకి స్వాగతం పలికి వారికి ఆసనాన్ని ఇవ్వాలి. గురువు రాగా చూసి కూర్చుండగా రాదు అని చదువుతాం కదా. నీ మధ్యనమ్మ ఒకటి గమనించమ్మా, మన ఇక్కడే ఒకళ్ళు మేము పాదుకలు తీసుకొని వస్తున్నా కానీ కుర్చీలో నుంచి కదలలేదమ్మా. అంటే మన భక్తులు కాదులే కానీ పాదుకలు అంటే గురువుగారి పాదుకలు వచ్చే మామూలు ఎవరు తీసుకొచ్చినా కానీ లేచి నిల్చోవాలా. అలాంటిది గురువుగారి పాదుకలు ఒక గురువుగారు పట్టుకొని వస్తున్నా కానీ కుర్చీలో నుంచి కదలకుండా అంతే కూర్చొని అతుక్కొని కూర్చున్నారంటే నేను ఫెవికాల్ అంటుందేమో అందుకే లేవలేదేమో అనుకున్నా నేను. సరే ఒకవేళ ఎవరైనా ఉంటే ఫెవికాల్ ఈసారి తోడకుండా అమ్మ కుర్చీలకి ఏం లేకుండా లేపండి అదంటే. ఎందుకంటే అమ్మ మనం హద్దు దాటి ప్రవర్తించకూడదు. హద్దు దాటితే ఏమవుతుందంటే మన యొక్క ఈ సాధన ఫలాన్ని కోల్పోతాం. అర్థమైందమ్మా? అందుకే మనకు చెప్తారు కదా భావగత కృష్ణేశ్వరుల వారు ఏమని చెప్పారు? పెద్దల నిందయునొచ్చకు పెద్దల సేవింపు కొరకు పిరిదివియకు ఏ పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడ చెవుల వినాకు పెద్దలు నడిచే నడకనే మనకు పెద్దల కన్నానే పెద్ద నల్చనాకోకు పెద్దలు గనుగొన్న ప్రియముతో మ్రోకుము పెడ చెవుల వినాకు పెద్దలు నడిచే నడకనే మనకు. ఇది ఒక విధానం. ఇంకోటి మన జీవన విధానంలో కూడా అమ్మ మన ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేటువంటి సందర్భంలో మనసును పవిత్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హద్దు దాటొద్దు అంటే తప్పు చేయొద్దు అని అర్థం. హద్దు దాటొద్దు అంటే ఏంటి అర్థం? ఏ తప్పు చేయొద్దు, పొరపాట్లు చేయొద్దు. ఒకవేళ పొరపాటు చేస్తే ఏమైనా సవరించుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయమ్మ. పొరపాటు చేస్తే ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి కానీ తప్పు చేస్తే ప్రాయశ్చిత్త కర్మ ఉండదమ్మా. తప్పు చేసినటువంటి వాడికి క్షమాపణ ఉండదన్నమాట. ఎవరికి ఏమీ తెలియనటువంటి వాడు మిస్టేక్ చేస్తే ఏమైనా సవరించుకోవడానికి ఉంటుంది కానీ మళ్ళీ నాటి పరిపూర్ణులు తప్పు చేస్తే నో రెమెడీ. మన మామూలు వాళ్ళం కాదు కమ్మా, భగవద్గీతను కూడా దాటి ఉపనిషత్తులు కూడా దాటి అంతకు మించి పరిపూర్ణం అంటే ఏంటి? అంతకు మించి. మరి ఇంత జ్ఞాని తప్పు చేస్తే ఇంకా క్షమాపణ ఉండదట. ఓకే. శ్రద్ధగా సేవించితేను సిద్ధులు నీ వశమవును. శ్రద్ధగా సేవించితేను సిద్ధులు నీ వశమవును అంటే ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటువంటి భక్తులు సిద్ధుల కోసం ప్రయత్నం చేయరు. ఒక్కటే సిద్ధి ఏంటంటే మోక్షం. మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఒక్కటే ఉండదు తప్ప లౌకికమైనటువంటి సిద్ధులు పొందాలి అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా. అంటే మన ప్రవర్తన మారినప్పుడు మనం శ్రద్ధగా ఒక మార్గంలో అడుగులు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే దానికి నేను ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక ఆయనకి చదువు తక్కువచ్చు. ఆయన భగవద్గీత చదవటం మొదలుపెట్టండి. ఏం చదువుతున్నాడు? మనలాగే భగవద్గీత చదువుతున్నాడు. ఆయన శ్రద్ధగా చదువుతున్నాడు. ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు. ఆయనకు చదువు అయితే రాదు కానీ శ్రద్ధ ఎక్కువ ఉంది. రోజు ప్రొద్దుటే స్నానం చేసిన తర్వాత ముందు దీపం వెలిగిస్తున్నాడు. భగవద్గీత తీసుకెళ్ళి లక్ష్మకి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తే ఇప్పుడు ప్రొద్దుటే లేసి స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత భగవద్గీత చదువుతాను. సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత భగవద్గీత చదువుతాను. రోజు భగవద్గీత చదవకుండా ఒక్కరోజు కూడా లేడు ఆయన. ఒక్కరోజు కూడా లేడు. ఇప్పటికైతే నాకు తెలిసి అయితే ఒక్కరోజు కూడా లేడు. అవసరమైతే ఆయన అన్నం తినకుండా అయినా ఉంటాడు కానీ భగవద్గీత చదవకుండా ఉంటాడు. మనలాగే అనమాట. అవసరమైతే భగవద్గీత చదవకుండా కానీ మంత్రం చదవకుండా కానీ ఒక్కరోజు అయినా ఉంటామమ్మా మనం. అవసరమైతే ఉన్న పనులు ఏదైనా వదిలేస్తాం కానీ అంతకంటే గొప్ప పని ఇంకేమైనా ఉంటుందా గౌరీ? అంతకంటే గొప్ప పని ఇంకోటి లేదు. కాబట్టి అదే ఖచ్చితంగా మనం ఆయన అలా చేస్తే ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందని మీరు వెళ్తే కనబడతారు చూస్తే. చిన్న ఎగ్జామ్. ఆయన ఏదంటే అది అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. సిద్ధులు నీ వశమవును అన్నారు కదా. శ్రద్ధగా సేవించితేను సిద్ధులు నీ వశమవును అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చింది.
వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చింది. పాము వస్తే అందరూ కర్రలు తీసుకొని వచ్చారండి కొట్టడానికి. వద్దు, మేము భగవద్గీత చదువుతున్నా కాబట్టి ఒక ప్రాణిని హింసించొద్దు అన్నాడు. అంతకుముందు అలా కాదు, ఆయన భగవద్గీత చదవకముందు ఆయన వేరే అనమాట. ఫుల్ ఆ చాప్టర్ వేరు, ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పాము వస్తే కొట్టొద్దు అంటాడు ఆయన. ఎవరిని అందరిని ఆపేయండి అనమాట. కర్రలు తీసుకొని వస్తే కొట్టొద్దు. లైవ్ ఎగ్జాంపుల్ అమ్మ, కొట్టొద్దు అన్నాడు. మరి ఎట్లా ఇంట్లో దూరిందనంటే అవసరం లేదు, నేను చూసుకుంటా, అది మమ్మల్ని ఏం చేయదు. ఫుల్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే భగవంతుడు నా పక్కన ఉన్నాడు. భగవద్గీత మా ఇంట్లో ఉందంటే భగవంతుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి మీరెవరు కొట్టొద్దు అన్నాడు. ఈయనే మిరియాలు కొన్ని తీసుకొని గురుబ్రహ్మ శ్లోకమే ఆయన ఉపదేశం కూడా తీసుకోవాలి. భగవద్గీత చదువుతున్నాడు, రోజు గురుబ్రహ్మ శ్లోకం చదివిన తర్వాత మన గురువుగారిని తలుచుకున్న తర్వాత భగవద్గీత గురుబ్రహ్మ శ్లోకం చదివి ఇలా ఇంట్లో చల్లిండంట. మళ్ళీ పాము ఎక్కడా కనపడలేదంట ఇంతవరకు. ఎన్ని రోజులైనా పాము అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు, ఏమైపోయిందో కూడా తెలియదు. ఎలా సాధ్యమైంది? అసలు ముందు ఇంట్లో పాము ఉందంటే మనం నిద్రపోతామమ్మా? ఇంట్లో పాము ఉందంటే నిద్రపోతామా? మనం ఏమన్నా విష్ణుమూర్తిమే? ఏమంటారు విష్ణుమూర్తిని? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. చదువుతారా లేదమ్మా? ఆయన ఎక్కడ పడుకుంటే ప్రశాంతంగా ఉన్నాడు? పాము మీద పడుకుంటే. మనం పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టట్లేదే. మెత్తటి పరుపు వేసుకొని ఏసీలో రూమ్లో పడుకున్నా కానీ మనకి నిద్ర పట్టట్లా. ఆయన పాము మీద పడుకుని కూడా ప్రశాంతంగా నిద్రపోతుండు. డిఫరెన్స్ ఏంటంటారు? మనం కూడా అట్లాంటి పాము తెచ్చుకుంటే బాగుంటుంది. నిద్ర పట్టకపోవడానికి కారణం పరుపు. అదే పాము మీద పడుకుంటే ఏ ఉమాదేవి గారు మనం కూడా పాము తెచ్చుకొని పడుకుంటాను విష్ణుమూర్తిలాగా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ఆ మంత్రం అయితే బా నిద్ర పట్టిందే పట్టదా అప్పుడు? అంటే శ్రద్ధతో సేవిస్తే సిద్ధులు నీ వశమవు. ఆయన వేరే ఏం చేయలే. భగవద్గీత చదివితేనే చాలా ఉన్నాయి మెరాకిల్స్ ఆయన జీవితంలో. ఆయన చెప్పినవి చాలా మెరాకిల్స్, ఎన్ని అద్భుతాలు ఆయన చూసిండు ఉత్త భగవద్గీత చదివితేనే. ఇంకా మనం గురువుగారు చెప్పిన ఉపదేశం తీసుకున్నాం, మంత్రం అది ఉంది, ధ్యానం చేస్తున్నాం. సోహం అజపగాయత్రి మంత్ర ధ్యానం చేస్తున్నాం. మరి 43 అక్షరాలతో కూడున్నటువంటి ద్వాదశి షోడశి పంచదశి 3 రకాల వాక్యత్రయం, 3 మంత్రాలు, పరిపూర్ణ మంత్రాలు విన్నాం. మరి ఎంత ఇంకా ఉండాలి మనకి? మనం వెళ్తుంటే ఒక ఆయన వెళ్తుంటే కుక్క గరిచిందంట. అంటే మనం కూడా శ్రద్ధగా సాధన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రయోజనం మనకి కలిగి తీరుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయోజనం కలగాలంటే మనం ఏం చేయాలి? ఒక ఆయనకు దండం పెట్టాలి. నమస్తే నమస్తే నీకు నమస్తే మహారాజ మనసు గారు మహానమస్తే. ఇప్పుడు మనకి ఇలాంటి ప్రయోజనాలని కలగాలంటే ఎవరి దయ కావాలా? మనసు దయ కావాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.